హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలీరామ్. ఈరోజు నేను మీ ముందుకు ఈ సీజన్లో దొరికే సపోటా పండ్లతో పాయసం చేశానండి. ఇది ఇలాగే చేసి పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ ఒక కప్పు సగ్గుబియ్యాన్ని వాటర్లో వేసుకుని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. పాలను ఒక పొంగు రానివ్వాలి. పాలు ఒక పొంగు వచ్చాయండి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకోవాలి. నేను సగ్గుబియ్యాన్ని ముందుగానే నానబెట్టాను కాబట్టి ఎక్కువ టైం పట్టదండి ఉడకడానికి. సగ్గుబియ్యం ఉడుకుతూ ఉంటాయండి. ఈలోపు ఒక 8 సపోటా పళ్ళని తీసుకోవాలి. వీటిపైనున్న పీల్ మొత్తం తీసేసి పల్పుని విడిగా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పలుపుని స్పూన్తో మెత్తగా మెదుపుకోవాలి. స్పూన్తో మెదుపుకుంటే సరిపోతుందండి. మరీ మెత్తగా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలు ఉండేలా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. సగ్గుబియ్యం బాగా ఉడికాయండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పంచదారని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీడిపప్పుని, బాదం పప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొన్ని నల్ల ద్రాక్షని, కిస్మిస్ని నానబెట్టి వేసుకోవాలి. ఈ పాయసంలో డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించకుండా నానబెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే పాయసం టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పాయసంని 2 నిమిషాలు చల్లారనివ్వాలి. 2 నిమిషాల తర్వాత పాయసం కొంచెం చల్లారిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసుకున్న సపోటా గుజ్జును వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే సపోటా గుజ్జుని కలపాలండి, లేకపోతే పాలు విరిగిపోతాయి. సపోటా పాయసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సపోటా పాయసం రెడీ అయిపోయిందండి. ఈ పాయసాన్ని ఇలాగే వేడిగానా తాగొచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గానా తాగొచ్చు. ఈ పాయసంని ఎలా తాగినా దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.